చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. ఈ బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. మొత్తం 528 మంది ఎంపీలు ఓటింగ్లో పాల్గొన్నారు. ఇందులో 352 ఓట్లు రావాల్సి ఉండగా 2/3 మెజారిటీ సాధించడంతో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. తొలుత సాంకేతిక కారణాలతో ఎలక్ట్రిక్ ఓటింగ్ సందర్భంగా అనుకూలంగా 278, వ్యతిరేకంగా 211 ఓట్లు వచ్చినట్లు చూపించింది. ఈ నేపథ్యంలో ఎంపీలకు చిట్టీలు ఇచ్చి ఓటింగ్ చేపట్టారు. దీంతో అధికార పక్షానికి 298, ప్రతిపక్షానికి 230 ఓట్లు వచ్చినట్లు వెల్లడైంది. దీంతో బిల్లు వీగిపోగా మిగతా 2 బిల్లులు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు 2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల బిల్లు 2026లను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అయితే 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు ఓడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బిల్లు వీగిపోవడంతో లోక్సభ నియోజకవర్గాలను 850కి పెంపునకు బ్రేకులు పడ్డాయి. అయితే లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపునకు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ప్రస్తుతం 543 స్థానాలు ఉండగా వాటిని 850కి పెంచాలని యోచించారు. కానీ దక్షిణాది రాష్ట్రాలకు దీనివల్ల అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమైంది. మోదీ ప్రభుత్వం మాత్రం ఎవరికి అన్యాయం జరగదని, వారికి ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పింది. లోక్సభలో సీట్లను ప్రస్తుతం ఉన్న 543 నుంచి సుమారు 816కు పెంచిన తర్వాత దక్షిణ రాష్ట్రాల ప్రస్తుత ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తామని లేదా స్వల్పంగా పెంచుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా 2 రోజుల పాటు సభకు హామీ ఇచ్చారు. ఈ బిల్లును వ్యతిరేకించి మహిళలకు రిజర్వేషన్ దూరం చేయడానికి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు సమస్యలు సృష్టిస్తున్నాయని ప్రధాని మోదీ, అమిత్ షా ఇద్దరు ఆరోపించారు. ఈ బిల్లును అడ్డుకున్నందుకు ఆ పార్టీలు ఎన్నికల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కానీ ప్రతిపక్షం మాత్రం 2023లో ఆమోదించిన బిల్లును అమలు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పేశాయి.